హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వర గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ హైడ్రా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా కమిషన్ అని అది దాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా ఇల్లులన్నీ కూల్చివేయడం జరిగింది. వేరేస్ నిన్న మనం చూసుకున్నట్లయితే మూసీ రివర్ మీద అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూల్చేయడం జరిగింది. అసలు నిజంగా మూసీ నది పైన ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అది నిజంగా అక్రమ కట్టడాలు మీరు భావిస్తున్నారా? మీరు భావించడానికి ఉండదండి. ఎందుకంటే అక్కడ దేర్ ఈస్ సర్టెన్ లా ఫిక్స్డ్ బై ది బాడీ. ఇప్పుడేంటి ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో వచ్చిందని మీరు చాలామందికి తెలియవలసిన ఫ్యాక్ట్ అంటే, ఇది ఏవి రంగనాథ్ గారి సింగిల్ డెసిషన్ కాదు. ఆయన వెనకాల పెద్ద బలగం ఉంది. చాలా టీమ్స్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఉంది, హెచ్ఎండీ ఉంది, రేరా ఉంది, వాటెవర్ రెవెన్యూ ఉంది, కలెక్టరేట్ ఉంది. ఇవన్నీ కలిపి సమూహంగా తీసుకున్న డెసిషన్ నాకు అర్థమైనంత వరకు మన రంగనాథ్ గారు అనుకుంటే కూల్చేయడం, అనుకోకపోతే అలా ఏమి ఉండదు. కాకపోతే ఫ్రంట్ బాస్‌గా, లీడర్‌గా నెంబర్ 1 పర్సన్‌గా ఆయన పెట్టారు. కానీ ఆయనకి 3,500 మంది స్టాఫ్ ఇస్తా అన్నారు. ఇప్పుడు దాదాపు 300-400 మంది ఇచ్చేసారు. మిగతా డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు అవుట్‌సోర్స్ కూడా చేశారు. ఇల్లులు ఎరగొట్టడానికి, బిల్డింగ్‌లు ఎరగొట్టడానికి అవుట్‌సోర్స్ కాంట్రాక్టర్స్. వీళ్ళ దగ్గర స్టాఫ్ చాలట్లేదు కాబట్టి ఒకేసారి జరిగింది. సో, ఈ మూసీ నది అవని, లేకపోతే గండిపేట అవని, లేకపోతే అమీన్‌పూర్ అని ఏదైనా అవని, వాళ్ళొక సిస్టమాటిక్‌గా పోతున్నారు. అయితే ఇక్కడ ప్రజల కన్సర్న్ ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మెయిన్ కన్సర్న్ ఏంటంటే అది. ఇప్పుడు మీ రూల్ అమలు పరుస్తున్నారు. ఎప్పుడు అమలు పరిచారు? ఎప్పుడు ఎవరికి చేయాలి? ఇప్పుడు ఎవరికి లాభం? ఈ హైడ్రా వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది తీసుకుంటే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సంథింగ్ బెటర్. ఓకే. కానీ పబ్లిక్ కూడా ఇబ్బంది పెడితే తర్వాత గవర్నమెంట్‌కే ప్రాబ్లమ్ వస్తది. హైడ్రా కమిషనర్ విల్ మూవ్ అకార్డింగ్ టు ది సీఎం. స్టేట్ లీడర్ సీఎం గారు ఏది చెప్తే అది పోతాడు. ఇప్పుడు హైడ్రా నిన్న లేటెస్ట్ మీటింగ్‌లో ఎక్స్‌ట్రా పవర్స్ ఇచ్చారు. ఏదైతే జీహెచ్ఎంసీకి, హెచ్ఎండీ, డీటీసీబీ పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేశారు. అంటే ఆ లెవెల్‌లోనే వీళ్ళకి కూడా పవర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమవుతుందంటే వీళ్ళందరూ అనుసంధానంతో వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్‌గా తీసుకునే డెసిషన్ కూడా పవర్స్ ఇచ్చారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ దెమ్ టు బీ వెరీ పంక్చువల్ అండ్ స్ట్రిక్ట్. బట్ పబ్లిక్‌లో కొద్దిగైనప్పుడు కొద్దిగా స్లో డౌన్ అయితే కనిపించింది. ఫస్ట్ మంత్ ఉన్నంత దూకుడు రెండో మంత్ లేదు. రెండో మంత్, మూడో మంత్ అంత అగ్రెసివ్‌నెస్. ఎందుకంటే కొద్దిగా యూటర్న్ అనొచ్చు, లేకపోతే స్లో డౌన్. ఏమైందంటే ఎప్పుడైతే ఈ కామన్ పబ్లిక్, ఎస్పెషల్లీ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గుడ్స్‌లు గానీ, బిల్డింగ్ గానీ పడగొడుతుంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు ఆన్ స్పాట్. ఒక పక్క బ్యాంక్ లోన్ కట్టాలి. బ్యాంక్ కట్టకపోతే ఊరుకుంటాడా? లేదు. ఇప్పుడు ఇందులో 5గురు ఉన్నారు పార్టిసిపెంట్స్. ఈ మొత్తం మొత్తం సబ్జెక్ట్‌లో ఫస్ట్ బిల్డర్ తప్పు చేస్తున్నాడు. ఏంటి? అక్రమంగా చెరువుల్ని, నాలాల్ని ఆక్రమించి అక్కడ ఓవర్‌నైట్ మట్టి నింపేసి అక్కడ కన్‌స్ట్రక్షన్ చేయడం. ప్లస్ ఏమవుతుందంటే అగ్రికల్చర్ ల్యాండ్ అది. ఫార్మింగ్ ల్యాండ్ అంటారు. ఫర్టైల్ ల్యాండ్ అంటారు. ఇప్పుడు నాగార్జున గారి ల్యాండు అది కన్వెన్షన్ తీసేశారు. కానీ ఆయన పట్టా ఉంది, మీకు తెలుసా? పట్టా ఉంటే ఎందుకు తీసేశారు మరి? పట్టా ఉంది కానీ పట్టా వ్యవసాయ భూమికి ఉంది. కమర్షియల్ యాక్టివిటీస్ అందుకని కూలగొట్టారు. సో, ఆయన చెప్పింది కరెక్టే, ఈయన చెప్పింది కరెక్టే. సో, ఇప్పుడు అదే పట్టా భూమి ఏదైతే అగ్రికల్చర్ ఉందో దాన్ని మళ్ళీ కమర్షియల్‌గా మార్చుకోవచ్చా సార్ మనం? ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో మార్చుకోవడానికి ఉండదది. ఓకే. మామూలు అదర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే క్వెషన్ ఎందుకు అడుగుతానంటే ఆయన మార్చుకొని అలా కట్టడాలు కూడా లేదు, చేసుకోవచ్చు కదా! అప్రూవల్స్ లేవు అట్లా. ఇవ్వలేదు. అది కోర్ట్‌లో ఉందో, స్టేలో ఉంది కానీ పర్మిషన్ రాలేదు. ఓకే. పట్టా అయితే ఉంది. భూమి కొన్నట్టు భూమి ఆయనకి చెందుతదనేది పట్టా ఉంది. మొత్తం ఉన్న ఎకరాల్లో 3.5 ఎకరాలకే ప్రాబ్లమ్. మిగతాది ప్రాబ్లమ్. ఇది కట్టింది ఏం చేసింటే మంచి భూమి అంతా పార్కింగ్ అవన్నీ వదిలేశారు. యాక్చువల్ ఆనకట్ట అంటే ఏదైతే చెరువు ఒడ్డు ఉందో అది బిల్డింగ్ కట్టారు. ఓకే. దానివల్ల మొత్తం అదే ముందుంటే కొద్దిగా ఉండేదేమో. సో, పట్టా ఉన్నది దేనికుంది, ఏ పర్పస్‌కి ఉంది అనేది ఇంపార్టెంట్. అదొకటి. రెండోది ఇప్పుడు మురళీమోహన్ గారికి చెప్పారు. అది 3 అడుగులు జరిగారని. ఇప్పుడు ఆయన ఏదో చెక్ చేసి మేమే కూలగొట్టాం, మీరు రావక్కర్లేదని చెప్పాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మురళీమోహన్ గారు. ఇంకా కొన్ని నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన దానికి కూడా ఏవి రంగనాథ్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఇవ్వట్లేదు నోటీసులు. నోటీస్ కన్సర్న్డ్ అథారిటీస్ ఇస్తున్నాయి. ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ నోటీస్. ఇంకొంతమంది అన్నారు సీఎం బ్రదర్‌ది, మరి కేటీఆర్ గారిది ఇవన్నీ ఫార్మ్ హౌస్ ఎందుకు అంటే నా జోన్‌లో లేదు, లేదా 111 జీవోలు వస్తే నాకు జ్యూరిస్డిక్షన్ కాదు. నా జ్యూరిస్డిక్షన్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్. లాస్ట్ టైం చెప్పుకున్నాను. చాలామంది ప్రజలకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తెలుసుకోవట్లేదు. ఎవరైనా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌ని అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే హైడ్రాని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే మీరు వెబ్‌సైట్‌కి వెళ్ళి చూసుకోవచ్చు. ధరణి పోర్టల్‌లో చూసుకోవచ్చు. lakes.hmda.gov.in అనే వెబ్‌సైట్ ఉంది. అందులోకి వెళ్తే డిస్ట్రిక్ట్, విలేజ్, మండలు, ఐడీ, లేక్ ఐడీ,
లేక్ పేరు కొడితే మొత్తం ఏజ్ 5 కొట్టాలి. డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, లేక్ నేమ్, లేక్ ఐడి మొత్తం వెబ్‌సైట్‌లో ఉంది. ఇవి నేను చెప్పిన. మీరెళ్ళి మీది ఏ కన్సర్న్ జోన్‌కి వస్తదో చూసుకుంటే అక్కడ ఏ సర్వే నంబర్‌లు బఫర్ జోన్‌లో ఉన్నాయి, ఏ సర్వే నంబర్‌లు బఫర్ జోన్‌లో లేవు, ఎట్లనే ఎఫ్టీలో ఉన్నాయి తెలిసిపోతుంది. ఆ సర్వే నంబర్‌లు అవాయిడ్ చేయాలి మీరు. ఓకే. అయితే మరి పర్మిషన్ ఎలాగ ఇచ్చారని అడుగుతున్నారు మీరు. మరి హౌ ది అఫీషియల్స్ హావ్ గివెన్ ది పర్మిషన్. ఏం చేశారంటే పక్కనే ఉంటాయి. 256, 255, 254 ఉంటది. 256 ఏ అని పెట్టి పక్క దానికి ఇస్తున్నారు. ప్లాట్ నంబర్ వేరు, ఈడు కట్టింది వేరు. పర్మిషన్ వచ్చింది వేరే ప్లాట్ నంబర్‌కి. కానీ దాన్ని సఫిక్సో, ప్రిఫిక్సో పెట్టేస్తారు. పెట్టేసినట్టే పర్మిషన్ వస్తుంది. సో, అది కొన్ని బయటకొచ్చినాయి ఆ వ్యవహారాలు. హ్మ్. సో, ఇప్పుడు ఈ 2 ధరణి పోర్టల్‌లో కూడా ఇదే సేమ్ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ కొడితే అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతది. ఇక్కడ కూడా ఈ 2 కన్ఫర్మ్ అంటే మీరు కన్ఫర్మ్‌డ్‌గా కొనుక్కోకూడదు అది. హ్మ్. సో, బిల్డర్ దగ్గర మోసపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిల్డర్స్ కూడా ఇప్పుడు ఇంక ధైర్యం చేయరు. ఎందుకంటే నిజంగా హైడ్రా అనేది స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే 30% ఆఫ్ హైదరాబాద్ ఉండదు. హ్మ్. మాక్సిమం పోతది 25, 30, 35% వరకు ఎగిరిపోతాయి. హైదరాబాద్ విల్ బి అగైన్ సమ్‌వేర్ ఎల్స్. సో, ఇప్పుడు అందుకని ఏం చేసారంటే స్లో డౌన్‌లో ఎస్పెషల్లీ కమర్షియల్ యాక్టివిటీస్‌కి దానికి పెద్ద ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. బట్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అంటే ఎవరైతే ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారో వాళ్ళకి సడెన్ యాక్షన్ ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు కదా! అట్లానే ఎవరైతే కమర్షియల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళు ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటారు. అది హోటల్ కావచ్చు, రిసార్ట్ కావచ్చు. ఓన్లీ హాస్పిటల్స్‌కి, స్కూల్స్‌కి కొద్దిగా ఎగ్జామ్షన్ ఉంది. కొంతవరకు టైం ఇచ్చేయడం ఒకవేళ నిజంగా ఆ జోన్‌లో ఉంటే ఇప్పుడు ఫాతిమా కాలేజ్ అది చేయలేదు. అట్లనే అనురాగ్ యూనివర్సిటీ అది చేయలేదు. సో, దానికి కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళు ఉన్నది. బట్ మిగతా అదర్ యాక్టివిటీస్ రిసార్ట్స్ గాని ఇవన్నీ ఉంటే ఈ కన్వెన్షన్ గాని ప్యూర్ కమర్షియల్ యాక్టివిటీ. సార్ ఇదే ఏదైతే కోర్ట్ ఉందో రంగనాథ్ గారికి కొన్ని వార్నింగ్స్ ఇచ్చాయని కొన్ని టాక్స్ వస్తున్నాయి. అసలు కోర్ట్ ఏమని చెప్పింది రంగనాథ్ గారికి? అది కోర్ట్ జడ్జిని అడగాలి. నన్ను అడిగితే ఎట్లబ్బా! అంటే రంగనాథ్ గారు బీయింగ్ ఫేస్ ఆఫ్ ది హైడ్రా ఆయన పిలిచి వార్నింగ్ అంటే కొన్ని అడిగారు. మీరు ఏ బేసిస్‌లో చేస్తున్నారు? కోర్ట్ ఆర్డర్స్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? కొన్నాటిలో ఫాలో అవుతున్నారు. మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. మీరు ఏది చేయాలి? ఎలా చేస్తున్నారు? ఏ బేసిస్‌లో చేస్తున్నారు? మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనేసరికి ఆయన కొద్దిగా టైం తీసుకున్నారు. హ్మ్. అంటే వార్నింగ్ అంటే ఇప్పుడు జడ్జ్ అనేవాడు పెద్దాయన. ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ సీఎం కూడా నోటీస్ ఇచ్చే పవర్ ఆళ్ళకుంది. మీకు నాకు లేదు. సో, కొన్ని విషయాల్లో ఏంటంటే దూకుడుంది. మీరు ఎలా పడితే అలా చేస్తున్నారనే వాదన కనిపించింది. సో, అక్కడ ఆయన ఎక్స్‌ప్లనేషన్ అడిగారు. ఆయన కొన్నాటిలో చెప్పారు. కొన్నాటిలో చెప్తా అన్నారు. సో, కోర్ట్ ఎక్కడైతే ఆర్డర్స్ ఇస్తున్నారో అక్కడ మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. యూ కెనాట్ డూ ఆన్ యువర్ ఓన్. అంటే ఆయన చెప్పాడు కొన్నాటిలో మేము చేయట్లేదు సార్. ఈ నోటీసులు మీరు ఇచ్చారంటే ఈ నోటీస్ మేము ఇవ్వలేదు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. మేము ఎవరికీ ఇది చేయట్లేదు అని ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఆయనకిచ్చారు. సో, బట్ హౌఎవర్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్ట్రెయిట్ డెసిషన్ దట్ యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ వైల్ డెమాలిషింగ్ ఎనీ బిల్డింగ్. ఓకే. సార్ ఇదే హైడ్రా వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది. నిజంగా చాలా మంది కొనడానికి గూడా భయపడుతున్నారు. ఇంకా ఏదైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళేం చేయాలని తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు క్రోర్స్ పెట్టి, కోట్లు పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఏదైతే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో, సో వాళ్ళందరి యొక్క భయాందోళన అయితే ప్రెజెంట్ ఇప్పటికైతే ఉంది అని చాలామంది అంటున్నారు. నిజంగా ఏదైతే బిల్డర్స్ ఉన్నారో అదే ఇంకోటేదంటే కస్టమర్స్ ఎవరైతే ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళున్నారు. వాళ్ళందరూ భయాందోళన ఉన్నారు. ఏది కొనాలా? ఏది కొనకూడదనండి. దానివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కొంచెం తగ్గిందని చాలామంది భావిస్తున్నారు. నిజమేనా సార్ ఇది? డ్రాప్ అనేది ఇప్పుడు ఏదైనా కొత్త సిస్టమ్ తీసుకొస్తే ఆనవాయితీ ప్రకారంగా కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్‌లో రాత్రిపూట 2 గంటలకి ఎళ్లి చెక్ చేసేవారు. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్‌మెంటు కొన్ని డిపార్ట్‌మెంట్ నైట్ టైమ్ కాన్వాయ్ దూరంగా ఆపేసి చూపిచ్చారు. అంటే ఆ వర్కర్స్ పని చేస్తున్నారా? పడుకున్నారా? ఆర్ దే డూయింగ్ రైట్? ఇప్పుడు కొంతమంది ప్యాకెట్లు ఆడుకొని మందులు కూడా అన్నీ కొన్ని బయటపడినాయి అప్పుడు. సో, ఆ సిస్టమ్ పంచ్ కార్డ్ పెట్టాడాయన. పంచింగ్. అప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే కార్డ్ ఉంటే ఏముంది నువ్వు ఎన్ని గంటలకొచ్చావు, ఎన్ని గంటలు తెలిసిపోతుంది కదా! అది ఆల్రెడీ అమెరికా అట్లా ఎప్పుడో ఉంది. మనకి అప్పుడు కొత్త. అది పెట్టడం చాలా వ్యతిరేకత ఉంది. కానీ అది పెట్టేది స్ట్రీమ్ లైన్ అవుతది. ఇప్పుడు ఎంప్లాయీస్‌కి ఒక భయం ఉంటది. ఓ రెస్పెక్ట్ ఉంటది. కమాండ్ ఉంటది. అంటే 9:30, 10 గంటలు ఆఫీస్ ఉంటే 10 గంటలకల్లా ఆఫీస్ ఉండాలి. ఈళ్ళేంటి 11, 12, 1 ఎప్పుడు పడితే అప్పుడు రావడం, బాస్‌తో మేనేజ్ చేసుకోవడం, బాస్‌ని కాకపట్టడం అవన్నీ పెట్టినప్పుడు ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత పీపుల్ అప్రిషియేటెడ్. అందుకని ఆయన పొలిటీషియన్ సీఈఓ అంటారు. స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ ఆయన. హ్మ్. అవును. అదేవిధంగా ఇక్కడ కూడా పోతే ఇప్పుడు జడ్జి గారు అన్నారనేది ఆయన పద్ధతి ప్రకారం ఆయన ఆయన పబ్లిక్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు.
కొద్ది కరెక్షన్స్ అయితే ఉంటాయి. బట్ దానివల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటే ఒకటి చెప్తానండి, అందరూ అక్రమ కట్టడాలు కట్టారా? కాదు కదా. మేబీ 10-15% ఉండొచ్చు. ఆ మేరకు కొద్దిగా ఇంపాక్ట్ పడుతుంది కానీ మొత్తం 100% రియల్ ఎస్టేట్ ఏం పడిపోదు. ఎందుకంటే ఇప్పుడు కట్టిన ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో? వేల మంది బిల్డర్స్ ఉన్నారు. వేల మంది. హైదరాబాద్ అలోన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ఆల్సో. ఈ వేల మందిలో ఎంతమంది పేర్లు వచ్చాయి బయటికి ఇప్పుడు? హార్డ్లీ 2, 3, 4, 5, 10, 20 మనకి ఎన్ని ఉన్నాయి? వేలు ఉన్నాయి. సో కొంతవరకు భయం అనేది భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. సో దానివల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంటే క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే మనం ఉండడానికి కొనుక్కునేది, లేకపోతే రెంట్కైనా తీసుకోవాలి. నీకే జాబ్ వచ్చింది, మీ ఊరు విజయవాడ, నీకు హైదరాబాద్లో నీ ఛానల్లో జాబ్ వచ్చింది, నీ పెళ్ళి అయింది, భార్య ఉన్నారు. సో మీరు ఇంటికి వస్తే ఇక్కడ హైదరాబాద్ ఇల్లు అయితే కావాలి కదా, అయితే కొనుక్కోవాలి, అయితే రెంట్కైనా రెండిట్లో ఒకటి చేయాలి కదా. ఫ్యామిలీతో నువ్వు పీజీలోనూ అట్లా ఉండలేవు, 1-2 డేస్ కాదు కదా. సో దట్ మీన్స్ ఆ రిక్వైర్మెంట్ పోస్ట్పోన్ చేయలేం. అవును. బట్ ట్రేడింగ్ ఉంది, అట్లనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, రెంటల్ ఇన్కమ్ ఉంది. అవి కొద్దిగా స్లో డౌన్ చేస్తారు. ఎందుకంటే కొద్దిగా ఆచి తూచి డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలామంది అడ్వాన్సులు ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరిది ఎక్కడ వస్తుంది? పెద్ద పెద్ద బిల్డర్స్ పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా మొన్న వర్షానికి మునిగిపోయినాయి. ఇది 1 అడుగు 2 అడుగు నీళ్ళు, ఆ ప్లాటింగ్ అయితే ప్లాట్లు కనిపించలేదు. సో ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. అయితే కొంతమంది ఇప్పుడు కరెక్షన్ ఇచ్చారు. ఆ పాత గవర్నమెంట్లో రూల్స్ కొత్త రూల్స్ వచ్చాయి, మార్చాలని కొన్ని టీవీల ఛానల్స్లో కూడా వచ్చి నోటీసులు కూడా ఇచ్చారు. మీరు కొన్ని నోటీసులు పెండింగ్లో ఉన్నాయి, అమలు చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు మన ముంబై హైవేలో బిల్డర్ ఉన్నాడు, మొత్తం మునిగిపోయింది, ప్రాజెక్ట్ అంతా కనిపించట్లేదు. కారు వెళ్తే కారు హాఫ్ టైర్ మునిగిపోతుంది, మన ప్లాట్ మార్కింగ్ అంతా లేదు. సో అది ఎక్కడో కరెక్షన్ చేసుకోవాలి. కొన్ని కరెక్షన్ అవుతాయి, కొన్ని టాలరబుల్ లిమిట్స్ ఉంటాయి, కొన్ని ఇంటాలరబుల్ లిమిట్స్ ఉంటాయి. ఇంటాలరబుల్ దాన్ని కొలగొట్టడం లేదా పర్మిషన్ క్యాన్సిల్ చేయడం చేస్తారు. సో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది 100% యాక్సెప్ట్. స్లో డౌన్ ఉంది. ఎందుకంటే గత 7-8 నెలలు కూడా ఎలక్షన్ కోడ్, తర్వాత సీఎం కొత్తగా వచ్చారు, ఆయన కొత్త రూల్స్, ఏ ఏరియా డెవలప్ చేస్తారు, ఎక్కడ డెవలప్ చేస్తారు, ఏ సైడ్ ఇస్తారు ఇంపార్టెన్స్. ఇప్పుడు ఒకప్పుడు ఫార్మాసిటీ ఎలా ఉండదో నీకు తెలుసు, శ్రీశైలం ఏమంటే టాప్లో సెకండ్ ఆఫ్టర్ వెస్ట్ ఇదే ఉండేది. కానీ తర్వాత ఈయన వచ్చిన తర్వాత డెసిషన్ షిఫ్ట్ క్లస్టర్ విలేజెస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 4th సిటీ సస్టైనబుల్ సిటీ, నెట్ జీరో పొల్యూషన్ అని పెడుతున్నారు. సో ఏంటంటే కొద్ది డెసిషన్ మారడం వల్ల బిల్డర్స్ కూడా కన్ఫ్యూజ్డ్, ఈవెన్ ది బయ్యర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్. దానివల్ల కొద్దిగా మూడో దడ ఏంటంటే మనం మాట్లాడుతాం, రేట్లు పెరుగుతున్నాయి. ఒక పక్క ఏపీ ప్రెజర్ ఉంది, ఒక పక్క హైడ్రా ప్రెజర్ ఉంది. ఇవన్నిట్లో జనాలు ఏంటంటే టోటల్లీ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. అందుకని నేను బయర్స్కి ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే బెటర్ గో విత్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్. ఓకే. మీరు ఆయనకి 1-2% ఇవ్వాలని మీరు ఆలోచిస్తే 98-99% మీరు కోల్పోతారు. ఇప్పుడు మన పేపర్లో చూస్తాం, గత 6 నెలలుగా 5-6 కంపెనీలు మూత మూసాయి, బోర్డు తిప్పేసాయి డబ్బులు కలెక్ట్ చేసుకొని. అలా చేయకుండా మీకు 1%, 2% అయినా కొన్ని ఫ్యూ థౌజండ్స్ ఎంత అవుతుంది, 1-2% ఎంత అవుతుంది? ₹1,00,00,000 అంటే ₹1,00,000. ఆ ఇచ్చి ఆయన అపాయింట్ చేసుకుంటే ఆయనకున్న గ్రిప్ నాలెడ్జ్ మంచివాడిని అపాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఏమైందంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు. ఆ యూట్యూబ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ పాస్ అంటే 10th పాస్ అయితే ఇంటర్ అయితే డిగ్రీ. ఇక్కడ అలా లేదు, 10th తోటి ఇంటర్, డిగ్రీ, పీజీ లెవెల్, 10th తోటి వచ్చి పీజీ లెవెల్లో చెప్పేస్తున్నాడు. ఎలా ఉంటుంది సబ్జెక్ట్? గూగుల్లో నేర్చుకొని చెప్పడం వేరు. ట్రైనింగ్ కూడా చాలా మంది లాస్ట్ టైం మాట్లాడిన ఏజెంట్స్ మోసపోతున్నారు. ఫ్రీ ట్రైనింగ్ అంటున్నారు, వెళ్ళగానే ఒక గంట సేపు వాళ్ళు ప్రాజెక్ట్ నుంచి అమ్మరా బాబు అని చెప్తారు. అది ట్రైనింగ్ కాదు. ట్రైనింగ్ అంటే మన దగ్గర ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటే ఇండియాలో ఎక్కడైనా, ఏ సెగ్మెంట్ అయినా, ఏ స్టేట్లోనే చేసుకునే కెపాసిటీ ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.